ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ చెప్పే మాటల్లో ఆవేదంతో పాటు అర్థం ఉంది గంగా. ఇంకా చాలా ఉంది మావయ్య. పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వాల్సిన వాడు సరెండర్ అవ్వకుండా సన్నయి నొక్కులు నొక్కుతుంటే పంచాయతీ పెట్టించిన వాడి గోతిలోనే వాడు పడాలని మీ అందర్నీ తీసుకువెళ్లాను. ఎందుకో తెలుసా? జనం అందరి చేత చీ కొట్టించాలని నా ప్లాను. అక్కడే శిక్ష పడేలా చెయ్యాలి అని నా ఉద్దేశం. నిజానికి న్యాయం నీ వైపే ఉంది బావా. కానీ మీ చెల్లి హ్యాండ్ ఇచ్చింది. ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన మా అన్న నాకు వద్దు, మోసం చేసిన మొగుడే నాకు ముద్దు అని నీ మాట దాటిపోయింది. అలా చెప్పమని నేను చెప్పానా? లేదే. నా పుట్టింటి వాళ్ల మంచి కోరి కాదు. పెళ్ళై అత్తారింటికొచ్చాక పండక్కో పబ్బానికో ఆ ఇంటికి వెళ్తానే కాని ఈ ఇంటిని ఎందుకు వదిలి వెళ్తాను? ఇది నా ఇల్లు, నా సావిత్రి అత్తయ్య ఇల్లు. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నువ్వు కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. ఎవరి మీద దాడి చేయడానికి వెళ్తావో నీ ఇష్టం. నేను మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాను. ఇంకొక్కసారి నా లగేజ్ అలా బయట పడేయాలి, అప్పుడు చెప్తాను మీ అన్న సంగతి. తప్పుకో. తెలుసా ఏంటా లుక్? శ్రీవల్లి ఉండాల్సిన ప్లేస్లోకి నువ్వొచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశావు. లలితక్క మెళ్ళో కట్టాల్సిన తాళి నా మెళ్ళో కట్టావు. అది చచ్చింది. పెళ్లి మండపం దగ్గరికి మీ అక్క శ్రీవల్లి వచ్చింది. పెళ్లి పత్రికలో పేరు ఎవరిదున్నా సరే నా పెళ్ళంగా శ్రీవల్లే ఉండాలనుకుని దాని మెడలో తాలి కట్టబోయాను. కానీ నువ్వు అక్కడున్నావు. అది కర్మ బావా. అది నాకైనా నీకైనా. దాన్ని తప్పించుకోరనేసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఈ ఇంట్లో కోడలిగా పడుండు, కానీ నా దృష్టిలో పెళ్ళాం అంటే శ్రీవల్లే. ఆపే బావా, ఆపే బావా, ఆపే బావా, ఆపే. ఇంకొకసారి మా శ్రీవల్లి అక్క పేరెత్తినా సరే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావో చెప్పు. చంపేస్తా, 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 చంపేస్తా. అనుమానం ఏం లేదు బావా. నన్నైనా మా అక్కల్నైనా ఎవరైనా ఏదైనా చేస్తారని అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను.
నాగవల్లి టీ తీసుకురా. ఏంటి? మసాలా టీ. నేను ఏమి టీ అని అడగలేదు. ఏంటి నువ్వెందుకు తీసుకొచ్చావనే అర్థంలో నేను అడిగాను. నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొని వస్తారు? మా చెల్లి శ్రీవల్లి ఉంది, అమృతవల్లి ఉంది, కుముదవల్లి కూడా ఉంది. వాళ్ళు తీసుకొస్తారు కదా. ఒక కప్పుకి కప్పల్లా అంతమంది గెంటులేసుకుంటూ రావడం ఎందుకులే? ఏయ్, మా చెల్లెల్ని కప్పలు అన్నావంటే తిప్పలు పడతావు చెప్తున్నా. ఏంటయ్యా నీ దబాయింపు? నువ్వేమని పిలిచావు? టీ తీసుకురమ్మని చెప్పాను. అదే ఎవరినంట? నాగవల్లి టీ తీసుకురా. గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుందిలే. మబ్బు పట్టిన ఆకాశంలా తమరి మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది. అలవాటు కొద్దీ నాగవల్లి అని సాగదీసి పిలిచావు, బాగానే ఉంది. అత్తారింటి నుండి ఇక్కడికొచ్చే లోపల టీ చల్లారిపోతుంది. టీ సంగతి సరే, నీ కోపం చల్లారిందో లేదో తనకి తెలియదు కదా. ఎంత వేడిగా టీ కాఫీలు తీసుకొస్తే ఏ ఉపయోగం ఉంది? ఏయ్, ఏదో పొరపాటునలా అన్నాను. దానికే దెప్పి పొడుస్తావెందుకు? టీ అక్కడ పెట్టాను, తాగు. చేతికివ్వు. ఆ, నెల బాలుడు మరి. నడుం మీదకెత్తుకుని ఉగ్గు పోసినట్టు తాగిస్తాను మరి. నిన్న రాత్రేమో నన్ను మెడ పట్టి గెంటేయాలని చూశావు. ఇప్పుడేమో అయ్యగారికి సర్వీస్ చేయాలంట. పొద్దు పొద్దున్నే నీతో గొడవనవసరం. అయినా నేను నిన్ను పిలవలేదు. నువ్వెళ్ళు. వెళతాను, కానీ సొంత చెల్లెలు గడప దగ్గరకొచ్చినా కడుపు చించుకుని నన్ను క్షమించమని అడిగిన చెల్లెలు చచ్చిపోయిందని తెగేసి చెప్పిన వాడివి మళ్ళీ తన పేరు తలవడం ఎందుకంట? ఏదో అలవాట్లో పిలిచానని చెప్పాను కదా. సందు దొరికితే చాలు ఇరికించాలని చూస్తావు. నువ్వు మహా ముదురువులే, ఎందుకు ఊరుకుంటావు? ఏమన్నావు? ఏం లేదులే. నువ్వు టీ తాగకపోయినా పర్వాలేదు, కానీ కోప్పడకపోతే సంతోషం. ఏయ్, నాకు తీసుకొచ్చి నువ్వు తాగుతావేంటి? ఏయ్ శివ, నిన్న రాత్రేమో అంత పొడుగు మాట్లాడింది, ఇప్పుడేమో నేను మాట్లాడుతుంటే చెవిన పడినట్టు వెళ్ళిపోతుంది. రాకాసి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.